సువార్తకు రావాలనుకున్నా, ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా పవిత్రులై ఉండాలి. దేవుని స్తోత్రం. అపవిత్రులు అడుగు పెట్టకూడని స్థలం ఇది. అపవిత్రుడు పోకూడని మార్గం. కాబట్టి మీ పవిత్రతను కాపాడుకుంటున్నారని నమ్ముతున్నాను. మీరందరూ పాపం లేని వారుగా జీవిస్తున్నారని నమ్ముతున్నాను. అలాగే జీవించండి. అప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. దేవుడు మనతోటి మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు పవిత్రులుగా ఉన్నప్పుడు. జీవము గల దేవా, యెహోవా, జీవము గల దేవా, ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, పవిత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, పవిత్రుడా, పరలోక సింహాసనాసీనుడా, సర్వలోకనాథుడ, సర్వశక్తిమంతుడా, ఆరాధన ఆరాధన ఆత్మతో సత్యముతో సర్వాధికారి, సర్వలోకనాథుడా, సమస్తమును చేయు సర్వాధికారి, అసాధ్యమైనది ఏమున్నది, సమస్తము నీకు సాధ్యమే, ఆరాధన ఆరాధన అబ్రహాము దేవుడ, ఇస్సాకు దేవుడ, ఇశ్రాయేలు దేవుడ, దావీదు దేవుడ, పౌలు దేవుడ, పేతురు దేవుడ, అసాధ్యమైనది ఏమున్నది, ఆరాధన
పరిశుద్ధుడా 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 పాపిని ప్రేమించిన పరిశుద్ధుడా పాపిని ప్రేమించిన పరిశుద్ధుడా పాపము నుండి విడిపించుటకై పాపము నుండి విడిపించుటకై సిలువలో మరణించిన యేసు సిలువలో మరణించిన యేసు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు పరలోక రాజ్యము నాకిచ్చినావు జీవవాక్యము నాకిచ్చినావు జీవవాక్యము నాకిచ్చినావు పరిశుద్ధాత్మను నాకిచ్చినావు పరిశుద్ధాత్మను నాకిచ్చినావు ఆరాధన 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 కూర్చుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. యోహాను 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్యజీవమునకై వానలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఇంతెంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు ఆ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దానిని తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను.
ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సై వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పింది. యేసు ప్రభు చాలాసార్లు చివరిదాకా ఆయన ఎవరో చెప్పలేదు. చివరిలో నేను యేసుని అని చెప్పాడు. నాతో కూడా ఒకసారి ఎవరో అర్థం కాలేదు, చివరిలో యేసుని అని చెప్పాడు. అబ్రహాము కూడా ఎవరో అర్థం కాలేదు, చివరిలో నేను దేవుణ్ణి అని చెప్పాడు. ఎందుకు చివరి వరకు ఆగాడు అనేది ఇక్కడ మనం చూసినప్పుడు, ఎదుటివారి యొక్క హృదయాన్ని దేవుడు పూర్తిగా అర్థం చేసుకునేదాకా మాట్లాడు. మనము జీవితంలో ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వారిలో కానీ ప్రపంచంలో కానీ చాలామంది ఫెయిల్ అయిపోవటానికి కారణం, జీవితాలు పోవడానికి కారణం భార్యాభర్తలు, పిల్లలు, వ్యాపారాలు, ఈ అనుబంధాలన్నీ పగిలిపోయి నాశనం అయిపోవటానికి కారణం. ఇక్కడ చాలామంది భర్తలు దరిద్రులు, పరమ దరిద్రులు కూడా ఉన్నారు, చచ్చిపోయారు కూడా కొంతమందికి. ఇదంతా ఇలా జరిగిపోవటానికి గల కారణం ఏంటంటే, మన దగ్గర లేనిది యేసు దగ్గర ఉన్నది ఏంటంటే, ఒక మనిషితో అతని యొక్క అంతరంగం పూర్తిగా తెలుసుకునేదాకా దేవుడు ఏమీ చెయ్యడు. హల్లెలూయా. మనకేంటంటే, నేను ప్రేమించాను, నన్ను ప్రేమించావా, చాలా సంతోషం అని ఆడు వెనకాల తిరిగేస్తాం. ఆడు కూడా తిరిగేస్తుంది, కొన్నాళ్ళకి మోసం చేస్తాడు, నాశనం అవుతుంది. పెళ్ళిళ్ళు చూసుకుంటారు, తన్నుకుని తెస్తారు, తాగుబోతుడు, తిరిగిపోతుడు, పిల్లలు మోసం, తల్లిదండ్రులు పిల్లల మోసం, వ్యాపారాల్లో ఒకళ్ళొకళ్ళు మోసం, డబ్బులు ఇచ్చుకునే డబ్బులు మోసం, జీవితాలు మోసం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అవగాహన లేక, వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోక ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. యేసు ప్రభు ఎవ్వరికి కూడా తన్ను తాను బయలుపరుచుకోడు. ముందు అన్నీ గమనిస్తాడు, చాలా కాలం పరీక్షిస్తాడు. తన మహిమను కూడా అంత గమ్మునివ్వడు. చాలా సంవత్సరాలకి నన్ను సేవకుడిగా ఎన్నుకున్నాడు. నేను వచ్చిన వెంటనే సేవకుడు అనలేదు నన్ను. మనకేంటంటే చాలా కంగారు. తల్లిదండ్రులతో చెప్తాం, అతను మించినోడు లేడు, అతను పెళ్లి చేసేసుకుంటాం అని చెప్తాం. ఆ అమ్మాయి మించిన అమ్మాయి లేదు, పెళ్లి చేసేసుకుంటాం అని చెప్తారు. పనికిమాలిన స్నేహాలు. ఎదురుగుండా పొగిడితే గొప్ప స్నేహాల కింద లెక్కల్లోకి వస్తారు. చాలా మోసం చేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అవగాహన అనేది లేదు. అవగాహన లేక పూర్తిగా మోసపోతున్నారు. పైన ఉండే వేషాలు చూసి మోసపోతున్నారు. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని పూర్తిగా గ్రహిస్తాడు. అందుకే మనం ఎవరితోటైనా స్నేహం చేయాలన్నా, ఎవరితో ఒక అడుగు వేయాలన్నా చాలా ఆలోచించాలి. అవసరమైతే సంవత్సరాల తరబడి ఆగాలి. హల్లెలూయా. కానీ మనకు అంత టైం ఎక్కడుంది? విపరీతమైన కంగారు కదా. ప్రతి విషయంలోనే కంగారే మనకి. అంచేత ఈ ప్రపంచంలో చాలామందికి దేవుడు అంటే ఒక లెక్క ఏంటంటే, దేవుడు అంటే ఇలా ఉండాలని వీళ్ళు చెప్తారు. దేవుడు వీళ్ళకి నచ్చిన విధానంలో ఉండేవాడు దేవుడు. కానీ మనుషులకు నచ్చే విధానంలో దేవుడు ఎలా ఉంటాడు? ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూడండి. దేవుడు అంటే ఇలా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు ఏంటండి? సిలువలో వేలాడుతాడు, వస్త్రాలు లేవు, ముళ్ళ కిరీటం. ఇదేం దేవుడు అండి? గదలు లేవు, బాణాలు లేవు, కిరీటాలు లేవు, సింహాసనం లేదు, పెళ్ళాలు లేరు. పెళ్ళం కాదు, పెళ్ళాలు. ఈ పక్కన కొత్త, ఆ పక్కన కొత్త కూర్చుంటే తప్ప దేవుడు అవడం ఏంటో. పైగా ఇంకో కొత్త కింద, ఒక పైన కూడా కూర్చుంటే తప్ప వాడు దేవుడు అవడం. ఎంత అజ్ఞానంలో ప్రపంచం ఉందో చూడండి. దేవుడు అంటే
కామ క్రోధ మోద మద మాత్సర్యములు లేనివాడు. హల్లెలూయా. అంటే అసలు ఏ విధంగానూ కూడా పాపము లేనివాడు దేవుడు, కామం లేనివాడు, గర్వం లేనివాడు, మోహం లేనివాడు దేవుడు. అలాగా పరిశీలిస్తే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఏమీ లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు పిల్లలారా అన్నాడు యోహాన్. అయ్యో, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి దేవుడు అంత గొప్పవాడు గనక మనకేం చెప్తున్నాడో తెలుసా? మీరు నా మార్గంలో నడవండి. ఎవరి మార్గంలో? ఎవరి మార్గంలో? పరిశుద్ధుని మార్గం. పనికి మాలినోడి మార్గంలో నడవకూడదు కదా. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఉదయకాలం ముందు దేవుడు నాకు ఒకే వాక్యం చూపిస్తున్నాడు. ఎందుకు ప్రభువా ఇదే వాక్యం చూపిస్తున్నావు? ఆయన చూపించిన వాక్యం, నన్ను వెంబడించుము. దేవుని స్తోత్రం. నాకు కూడా నడవండి అయ్యా, నాకు కూడా నడవండి మీరు అంటే నాలాగా నడవండి. వాటంతటా అయ్యే అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. మనం ఆయన కూడా నడవటం ప్రారంభించినప్పుడు ఆయన మనకు ముందు నడుస్తాడు. మనం ఆయన కూడా నడుస్తున్నప్పుడు మనకి ముందు ఉన్న అభ్యంతరాలన్నీ తొలగించుకుంటూ మన మార్గం పరలోకం దాకా నడిపించేస్తాడు. హల్లెలూయా. ఎవరు కూడా నడవాలి? ఎవరు కూడా? యేసయ్య కూడా నడవాలి. ఎవరు పడతాడు కూడా నడిచేస్తామే. ఎవడు కనబడతాడు కూడా పోవటమే. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయటమే. ఈ రోజుల్లో చూడండి, స్నేహాలు కొంతకాలం ఒకళ్ళు, కొంతకాలం ఒకళ్ళు, కొంతకాలం ఒకళ్ళు, చివరికి ఎవరు ఉండరు. ఎందుకంటే అవగాహన లేక, పరీక్ష లేక, పరీక్షించక. ఈవిడితోటి చాలాసేపు పరీక్షించాడు, తొందరపడి మాట ఇవ్వలేదు. మాట ఇచ్చిన తర్వాత జీవితం పగిలిపోయే ఏడితే ఏం ప్రయోజనం? అమ్మా నాకు ఇలాగా అవుతనుకోలేదని ఏడితే ఏం ప్రయోజనం? నీ జీవితం అప్పటికే పతనం అయిపోయింది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మాట్లాడితే తప్పేముంది, మేము మాట్లాడితే తప్పేముంది, పాపము ప్రారంభం అయ్యేది మాటతోటే. దేవుని స్తోత్రం. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. మేము కాలేజీలో చదువుకునే టైంలో ఒక అమ్మాయి ఎవరితోటి మాట్లాడేది కాదు. చాలామంది ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడలేదు. తను చదువు అంతా పూర్తి చేసుకున్నాక ఒకసారి నాకు హైదరాబాద్లో కనిపించింది. మూర్తి అంది. ఏమా అన్నా. నా క్లాస్మేట్ కదా. అవును. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అంటే, హైదరాబాద్లో మా ఆయన ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు అని. మేమిద్దరం ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు అడిగాను, నువ్వు ఎవరితోటి మాట్లాడకుండా ఉన్నావెందుకు? నువ్వు ఎప్పుడు ఎవరితోటి మాట్లాడేదానివి కాదు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నావు నాతోటి అన్నాను. ఆ అమ్మాయి అంది, మాట్లాడి చెడిపోయిన జీవితాలు చూశాను కనుక నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ రోజున నా చదువు పూర్తయింది, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు మంచి భర్త దొరికాడు, అందుచేత నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడినాను. దేవుని స్తోత్రం. అది పరిశుద్ధత. అడ్డమైన వాళ్ళతోటి, దిక్కుమాలిన వాళ్ళతోటి రాత్రి పగలు శోధేసేది పరిశుద్ధత కాదు. మాట్లాడితే తప్పేముంది? ఎక్కడ ప్రారంభమవుతుంది పాపము? పాపం ఎక్కడ? మాటల్లోనే, చూపుల్లోనే ప్రారంభమవుతుంది. యేసు ప్రభువు ఎవరితోటి మాట్లాడలేదు. హల్లెలూయా. చాలా మౌనం. మాట్లాడు. మనం నాలుక స్వాధీనంలో లేక చాలా పాపం తెచ్చుకున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు,
4 రోజులు వాళ్ళ గురించి వీళ్ళకి తెలదు, వీళ్ళ గురించి వాళ్ళది. ఎక్కడ చూసినా వీళ్ళే కనబడతారు. మళ్ళీ కొద్ది రోజులకి ఎక్కడా కనబడరు. స్నేహం అంటే ఎలా ఉండాలో తెలుసా? మరణం వరకు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. అలా మరణం వరకు నిజమైన స్నేహితుడు ఎవరు? గట్టిగా చెప్పు. మరి ఇంకా దిక్కుమాలతో చేస్తావు ఎందుకు నువ్వు? నా స్నేహితుడని ఎందుకు చెప్తావు నువ్వు? నా స్నేహితురాలని ఎందుకు చెప్తావు? సర్టిఫికెట్లు ఇవ్వకు, చెప్పక అలాగే ఎప్పుడు కూడా. కష్టాలలో కన్నీళ్లలో నేను వీడని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. బంధువులు విరివేసిన విరివేయని స్నేహం, లోకాన నేటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన ఆ శిలువ స్నేహం, నా యేసుని స్నేహం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. నాకు ఒక స్నేహితుడు కానీ ఒక స్నేహితురాలు ఉన్నారండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం అలాగే ఉందండి అన్నవారు చేయొద్దని. ఒక్కవిడే ఎత్తుంది. మిగతా వాళ్ళంతా డూప్లికేట్ స్నేహాలు. 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు. డబ్బులుంటే, అందం ఉంటే, ఒప్పుకుంటే, బలం ఉంటే. కానీ నిజమైన స్నేహితుడు, విడువని స్నేహితుడు ఈ ప్రపంచంలో చేతులు ఎత్తినా కూడా అది కూడా లోపమే. కానీ యేసు అక్కడే. హల్లెలూయా. ఎత్తుండొచ్చు, ఉన్నారు కాదను, కానీ ఆపదలో రాలేదు వాళ్ళు. ఆవిడ చెప్పేవాళ్ళు ఆపదలో రాలేదు. ఆవిడ చెప్పే స్నేహితులు ఎవరో నాకు తెలుసు, కానీ మేము పడిపోయినప్పుడు వాళ్ళు ఎవరూ రాలేదు. అది ఆవిడ గుర్తులేదు, నాకు గుర్తు. కాబట్టి నిజమైన స్నేహితుడు బైబిల్ ప్రకారం విడువక ప్రేమించును. హల్లెలూయా. ఈ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే పరిస్థితులు చూడడం, రూపం చూడడం. ఆ హృదయం అలాంటిది అతను. ఇంకా చివరిదాకా అంతేది. యేసు ప్రభు కూడా అంతే. పాపం చేసి నువ్వు ఆయన్ని పోగొట్టుకోవాలి, కానీ ఆయన నిన్ను పోగొట్టుకోడు. హల్లెలూయా. ఇలాంటి స్నేహం మనకెక్కడ దొరకదు. ఇది అర్థమయ్యేటప్పటికి అంతా అయిపోతుంది. అప్పుడు అంటది, చెప్పారండి, లేదండి, అంతా అయిపోయిందండి. అంతా అయిపోయాక నేను చేసేది లేదు, నువ్వు చేసేది లేదు, ఏమీ లేదు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాను. ఈయన
ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఈ నీళ్లు త్రాగువాడు దప్పికొంటాడమ్మా, నేనిచ్చు నీళ్లు తాగువాడికి ఎప్పటికీ దప్పిక ఉండదు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఈ నీళ్లు అంటే మీకు కనబడే నీళ్లు, ఆ నీళ్లు నేనిచ్చే నీళ్లు, కనబడని నీళ్లు, కనబడే నీళ్లు, కనబడని నీళ్లు, కనబడే నీళ్లు, లోకమిచ్చే నీళ్లు, పరలోకమిచ్చే నీళ్లు. ఆయన అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు నీ హృదయములో నీటి బుగ్గగా ఉండి అవి ఊరుతూ నీ దాహాన్ని తీరుస్తాయి. బయట నుంచి తాగే నీళ్లు మళ్ళీ తాగాలనిపిస్తుంది, నీ దాహం తీరదు. నేనిచ్చే నీళ్లతో నీ దాహం తీరుతుంది. దీనికి అర్థం ఏంటో తెలుసా? పాపములో, నరకములో ఉండే జీవితము పరిశుద్ధత వైపుకి వెళ్ళదు ఎంతకాలమైనా. పాపం చేసే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ పాపం చేస్తాడు. పాపంలో అతను సంతోషిస్తూ ఉంటాడు, పాపములో సంతోషాన్ని నిలుక్కుంటాడు. కానీ పాపములో సంతోషం కొన్నాళ్ళకి నరకంగా మారుతుంది. మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ సంతోషిద్దాం అనుకుంటాడు, కానీ చివరికి మిగిలేది నరకం. కానీ ఈయనతో సహవాసం ఏమవుతుందంటే, అంతకంతకి అంతరంగం పరిశుద్ధపరచబడుతూ కొన్నాళ్ళకే పాపం అనేది మర్చిపోయి పూర్తిగా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అది దాహం. లోపల బయట కనబడిన నీళ్లు, కనిపించే నీళ్లు. ఇక్కడ నీళ్లు అనే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవుడు మనకి పరిశుద్ధాత్మ లోపల అనుగ్రహించినప్పుడు ఆ ఆత్మ మనలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అంతకంతకు దేవుడికి దగ్గర చేస్తుంది. ఈ బయట ఉండే జీవితం అంతకంతకు నరకానికి దగ్గర చేస్తుంది. కాబట్టి నేనిచ్చే నీళ్లు ఊరెడి నీటి బుగ్గ. ఈవిడికి అర్థం అవక, అయ్యా సరే కూర్చోరా, కూర్చో. నేనే ఆయన నీళ్ళంటే మామూలు నీళ్ళు అనుకుంటాడు. మన అందరం అలాగ అనుకుంటాం. అని ఏమండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిందె ఎత్తుకుని వస్తున్నాను ఇక్కడికి, ఒక్కసారి ఆ నీళ్ళు ఇచ్చేయండి, మళ్ళీ ఇంకా ఈ కడవ ఎత్తుకుని వచ్చే పని ఉండదు అంటే నవ్వుకుంటాడు ఆయన. తెలియక చాలామందికి దేవుని విషయాలు లోతుగా తెలియవు. పైపైన పోదింతారు, ఏళ్ళు పైపైనే జీవింతారు. లోతుగా తెలిస్తే గనక దేవుని వాక్యం నాకు తెలిసినంత వరకు తప్పు చేయరాళ్ళు. హల్లెలూయా. ఈ లోతు లేక ఎండిపోయిన బ్రతుకులు అయిపోతాయి. ఇప్పుడు వినేటప్పుడు ఎంత బాగా వింటారు, తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు, అమ్మా నీకు ఆ నీళ్ళు ఇస్తాను, మీ ఆయన్ని కాకేసుకురా, నీ భర్తను తీసుకురా. ఇదేంటి, నీళ్ళు అడిగితే భర్తను తీసుకురమ్మంటాడేంటి అని అనుకుంది ఈవిడి. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా గ్రహించాలి. మీరు ఎవరినైనా మాడతేయచ్చు, కానీ దేవుణ్ణి మాడతేయలేరు. హల్లెలూయా. అంతే కదా. నన్ను నువ్వు మాడతేయచ్చు, కానీ దేవుణ్ణి వేయలేవమ్మా. దేవుడి దగ్గర బయటపడవలసిందే. వెలుగులో చీకటి పనిచేయదు. ఆయనతో చాలా కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నాకు పెనిమిటి లేడు. ఎవరు స్తోత్రం చెప్పండి. నాకు మొగుడే లేడు. చూసారా, ఒక మొగుడే లేడు. స్పష్టంగా నిజం చెప్పింది. యేసు ప్రభుకి ఎవరంటే ఇష్టమో తెలుసా?
దావీదంటే ఎందుకు ఇష్టమో తెలుసా యేసు ప్రభువుకి? చేసిందంతా చెప్తాడు. నేను ఇలా చేశాను ప్రభువా, నేను ఇలాగ అబద్ధమాడాను ప్రభువా, నేను ఇలాగ ఒకళ్ళ జీవితాన్ని పాడు చేశాను ప్రభువా అని ఒప్పుకుంటాడు. మేమేం చేయలేదు ప్రభువా, మేము ఎవరితోటి మాట్లాడలేదు ప్రభువా, మేము ఏ తప్పు చేయలేదు ప్రభువా. నాటకాలు ఆడేవాళ్ళకి దేవుడి దగ్గర చోటు ఎప్పటికీ దొరకదు. హల్లెలూయా. ఓపెన్ మైండ్. దేవుడికి ఏది ఇష్టం? ఓపెన్ మైండ్. లోపలేముందో బయటికి అది వచ్చేయాలా. అప్పుడు దేవుడికి చాలా సంతోషం. జడ్జి గారు అడిగారు ఒక అతన్ని, నీవు ఈ తప్పు చేసితువా? చేయలేదన్నాడు. వాయిదా. చేయలేదన్నాడు. వాయిదా. చేయలేదన్నాడు. వాయిదా. ఒక రోజున అన్నాడు చేశాను అన్నాడు. కేసు కొట్టేశాడు. దేవుని స్తోత్రం. నీ బతుకే వాయిదాలు బతుకు. వాయిదాలు బ్రతుకు. పడితే 1 నెల 2 నెలలు శిక్ష పడుతుంది, కానీ వాయిదాలు పడవు కదా. బతుకంతా కోర్టు చుట్టూ తిరగటం ఎందుకు? నిజాన్ని ఒప్పుకుంటే వెంటనే విడుదల. సత్యం చెప్తే విడుదల. అబద్ధం చెప్తే విడుదల ఉండదు. అబద్ధం చెప్పినంతకాలం నీ బ్రతుక్కి విడుదల ఉండదు. నిజం చెప్పాలి. ఇక్కడ యేసు చెప్పే మాట చూడండి. అమ్మా, నీవు నిజమే చెప్పితివి. హల్లెలూయా. నీకు 5గురితో సంబంధం ఉంది. ఇప్పుడు 6వాడు ఉన్నాడు నీతోటి. నువ్వేం చేసావంటే 2 ఏళ్ళు ఒకటితో, 2 ఏళ్ళు ఒకటితో, 2 ఏళ్ళు ఒకటితో, 2 ఏళ్ళు ఒకటితో ఉన్నావు. ఎంత ఓపెన్గా చెప్తున్నాడు చూడండి. ఈవిడేం చెప్పలేదు అతనికి, ఆయన చెప్పేస్తున్నాడు. నీ బ్రతుకంతా నాకు తెలుసు. అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు నా బ్రతుకు దేవుడికి బాగా తెలుసు. అప్పుడు మరి దేవుడి దగ్గర ఏం చెప్పటం మంచిది చెప్పండి? సత్యము చెప్పాలి. హల్లెలూయా. దాచుకోకూడదు. ఒక ఆవిడ అంతే, ఆయన ఎన్ని తప్పులు చేశాడో మేము ఏ తప్పు చేయలేదు అంత. అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన్ని ఆశీర్వదించుతున్నాను, నీకు ఎప్పటికీ శాపమే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని అంగీకరించిన వ్యక్తిని తప్పుడోడు అంటున్నారు ఈ లోకం. వీళ్ళు చాలా పరిశుద్ధులట. చాలా పరిశుద్ధులకి దేవుడు అవసరమే ఉంది చెప్పండి? మేము పరిశుద్ధులము అనేవారికి దేవుడు అవసరము లేదు. మేము పాపాత్ములు అనేవారికి దేవుడు అవసరం ఉంది. హల్లెలూయా. మరి చాలామంది సంఘాలు ఉన్నాయి, కొన్ని సంఘాలు మేము పరిశుద్ధ సంఘం అండి. పరిశుద్ధ సంఘం ఒకటి ఉందా? పరిశుద్ధుడు అనేవాడు ఒకడు ఉన్నాడా? ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా. అందరూ పాపులే. చెప్పండి. ఒకవేళ పాప కార్యం చేయకపోయినా ఊహలు ఎప్పుడు పాపమే అని యేసు ప్రభు చెప్పాడు. మానవుని హృదయంలో ఊహ ఎప్పుడు పాపమే. యాక్టింగ్ పరిశుద్ధుల కింద యాక్టింగ్ కదా. ఇందాక ఏదో ఒక చదివాను, యూట్యూబ్లో చూశాను. రామారావు గారిని అడిగారట, ఎందుకంటే మీరు ఆవిడ్ని వివాహం చేసుకున్నారంటే ఆయన అన్నారట, నా భార్య బ్రతుకున్నంతసేపు నేను ఎవరి వైపు చూడలేదు. నాతో కొంత వేల మంది నటించినప్పటికీ నేను ఎప్పుడూ ఎవరిని ఆ దృష్టితో చూడలేదు. నా భార్య చనిపోయింది, నాకు కాలు చేయపడిపోయింది. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి భార్య చేసినంత సేవ అంతా ఈవిడ చేసింది కనుక నేను వేరే సంబంధం కోసం కాదు కానీ నా సేవ కొరకు తనని నేను భార్యగా అంగీకరించాను అన్నాడు. హల్లెలూయా. ఓపెన్గా చెప్పాడు. ఎప్పుడు కూడా మనము ఒకళ్ళని విమర్శించడానికి ముందుంటాం, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అది చాలా తప్పు. ఒకవేళ యేసు ప్రభువే కనుక ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఆయన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు,
ఎవరిది దోచుకోకూడదు, దేవుడి దృష్టిలో న్యాయం చేయాలి. నీకు 5 పెనిమిట్లుండిరి కాబట్టి ఇప్పుడు ఉన్న పెనిమిటి కూడా నీ పెనిమిటి కాదు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. మరికొద్ది కాలంలో ఈయన్ని కూడా నువ్వు వదిలిపెట్టేస్తావు. నీ జీవితం అలాంటిది. కానీ నువ్వు నాకు మా ఆయన్ని కేకేసుకొస్తానని అనలేదు, నువ్వు నాకు ఏం చేస్తున్నావో అది చెప్పావు గనక నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. దేవుడికి మనం చేసేది చెప్పాలి, దేవుడితో మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేశాడో తెలుసు దేవుడు, ఆవిడ్ని ఎంతమందితో తిరిగినటువంటి ఆ స్త్రీ దేవుడితో మాట్లాడిన తర్వాత మీకు తెలుసా, ఆవిడి మళ్ళా పాపము చెయ్యకుండా దేవుని సేవ ప్రారంభించింది. హల్లెలూయా. అది దేవుడి ఉద్దేశం. చాలామంది విచారం చేసేవాళ్ళని, పాపుల్ని, దొంగల్ని దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళని గొప్పవారిగా చేశాడు. ఈ రోజున సేవకుల్లో చాలామంది దొంగలు. సువర్చపురం బందిపోటు దొంగలు సుధాకర్, భయంకరమైన దొంగలు ఈరోజు పెద్ద పెద్ద సేవకులు అయిపోయారు. హత్యలు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వారు సేవకులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి, మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. కరెక్ట్గా చెప్పకపోతే మీకే నష్టం. ఇప్పుడు ఒక తప్పు చేశాడు, ఒక దొంగతనం చేశాడు, ఒక మోసం చేశాడు, వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడితోటి ఏం చెప్పారంటే, నేను తప్పు చేశాను, మోసం చేశాను, విచారం చేశాను, తాగాను, తిరిగాను, ప్రభువా నన్ను క్షమించు. క్షమించన్న తర్వాత ఇప్పుడు సేవకులైన వాళ్ళు అందరూ కూడా దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా చెయ్యకండి అన్నాడు. ఇంకా చెయ్యకండి అన్నాడు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చెప్పిన చాలామంది మళ్ళీ పాపము చేయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. రోజు దేవుడి దగ్గరికి వస్తూ పాపం చేస్తూనే దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు గొప్పవాళ్ళ, పాపం మానేసి దేవుడితో సహవాసం చేసేవాళ్ళు గొప్పవాళ్ళ? గట్టిగా చెప్పండి. అది దేవుడికి ఇష్టం. చాలామంది ఈరోజు బైబిల్ పట్టుకుని మందిరాలకు వచ్చి పాపం అలాగే చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. పాపం మానలేదు, అబద్ధాలు మానలేదు, మోసం మానలేదు, వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే, ఇదిగో ఈ స్త్రీ ఆ రోజు దేవుడితో మాట్లాడాక మళ్ళీ పాపం చేయలేదు. అవ్యభిచార స్త్రీ మళ్ళీ పాపం చేయలేదు. ఆ 38 ఏళ్ల రోగి మళ్ళీ పాపం చేయలేదు. ఆ మంచం ఎత్తుకెళ్ళినాడు మళ్ళీ పాపం చేయలేదు. ఆ సువర్చపురం సుధాకర్ మళ్ళీ పాపం చేయలేదు. సౌలు మళ్ళీ పౌలుగా మారాక మళ్ళీ పాపం చేయలేదు. అటువంటి వారే దేవుడికి ఇష్టము. హల్లెలూయా. అంతేగాని మళ్ళీ 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 పడిపోయి ఇది దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి అయ్యా నువ్వు ప్రవక్తవు, ఎందుకంటే ప్రవక్తకు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. నీకు నా జీవితమే తెలుసును, నువ్వు ప్రవక్తవు అంది. కానీ ఆయన ప్రవక్త కాదు అని తర్వాత అర్థం చేసుకుంటుంది. అప్పుడు మరి మేము ఆరాధించే స్థలం యెరూషలేములో ఉంది అనగా, అమ్మ ఒక కాలం వస్తుంది ఎక్కడ ఆరాధించరు, మీరు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది. దీన్ని బట్టి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలోనే ఒక పరమ సత్యాన్ని, ఒక గొప్ప సత్యాన్ని, ఈ విషయం ఎంత గొప్పది అంటే, దేవుడు ఆత్మ, దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలనే ఒక సత్యాన్ని ఒక 5-6 మొగుళ్ళు ఉన్న ఆవిడికి చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా ఎవరికి చెప్పాడో సత్యమో? సత్యవంతుడా మాట నెరవేర్చేవాడా, సత్యవంతుడా మాట నెరవేర్చేవాడా,
మరచిన మరువనన్నవాడా చంకన పెట్టి మోస్తనన్నవాడా నీ వాగ్దానములన్నీ క్రీస్తులో అవునంటే అవునామే ఆమేనను వాడా నమ్మకమైన వాడా. మీకు మాట చెప్పనా, ఈరోజు 10 నిమిషాల తక్కువ 9 అయింది. ఈ టైంలో ఈ సమయంలో మీరు నా జీవితంలో ఇంకెప్పుడు పాపం చేయనని నిర్ణయం తీసుకుంటే ఈ మేడ మెట్లు దగ్గర నుంచి మీ చెయ్యి పట్టుకుని మరణం వరకు కూడా దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయ. ఇప్పుడే పట్టుకుంటాడు. ఎంతమంది చెయ్యెత్తి దేవుడి దగ్గర ఇంకా నేను పాపం చేయను అంటారు? ప్రేమ గల తండ్రి, ఒకవేళ మేము వారు ఏదన్నా పొరపాట్లు జరుగుంటే క్షమించి ఇప్పటి నుంచి మా చేయి పట్టుకుని పరలోక రాజ్యం వరకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. చూసారా, దేవుడు సడన్గా మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడాడు. అందుకే నేను సువార్తలు మానకండి అంటాను. దేవుడు మనతోటి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. ఈరోజు మానేసిన వారికి ఆ చేయెత్తే అవకాశం లేదు, మానేస్తారు. అందుకే సువార్తను విడిచిపెట్టకండి, దేవుణ్ణి విడిచిపెట్టకండి. హఠాత్తుగా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడో మనకు తెలియదు. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన, దానికి పూర్తిగా అర్థం ఏంటి అంటే గనక, ఒకటి ఆత్మ అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ. సత్యము అంటే దేవుడు మనకు అనుగ్రహించిన మార్గము. నేనే మార్గము, సత్యము, జీవం. ఓకేనా? ఏంటది? నేనే మార్గము, సత్యము, జీవము. చూసారా, ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే ఆయన మార్గములో నడుస్తూ సత్యముగా ఉండి ఆరాధించటం. హల్లెలూయ. ఇప్పుడు మీరు చెయ్యెత్తి నిర్ణయం తీసుకున్నారే, అదే సత్యం. అంటే మీరు అబద్ధంలో లేరు, అంటే మోసంలో లేరు, మీరు పాపం చేయరు ఇంకా, అంటే మీ ఆరాధన అంతా సత్యం. ఆత్మతో అనేది అర్థం ఏంటంటే శరీరము నిష్ప్రయోజనం. శరీరం అంటే పైకి చేసే ఆరాధన, ఆత్మ అంటే లోపల నుంచి చేసే ఆరాధన. దేవుడికి లోపల నుంచి చేసే ఆరాధన అంటే చాలా ఇష్టం. పై కేకలు, బొబ్బలు, గంతులు కంటే హృదయంలో నుంచి, ఆత్మలో నుంచి నా ఆత్మ ప్రార్థన చేయును అన్నాడు. ఆత్మలో నుంచి. అలాగే మీకు బాగా అర్థం అవ్వాలంటే హన్నా ప్రార్థన చేస్తుంది. ఏంటమ్మా తాగొచ్చావా అన్నాడు పాస్టర్ గారు. హన్నా అంది, నా ఆత్మను దేవుని యొద్ద కుమ్మరించుచున్నాను. హల్లెలూయ. కాబట్టి ఆత్మతో ప్రార్థన, సత్యముతో ప్రార్థన. ఈ ప్రార్థన ఏమవుద్దంటే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయ. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక. వింటున్నారా? దేవుడు శరీరం కాదు. దేవుడు ఎవరు? ఆత్మ. శరీరపు ప్రార్థన కంటే దేవుడికి ఏ ప్రార్థన ఇష్టం? ఆత్మ. చెప్పండి, దేవుడు ఎవరు? ఆయన అంటున్నాడు, దేవుడు ఆత్మ. ఆయన్ని ఆరాధించేవారు కూడా ఆత్మతో. రెండోది, దేవుడు అంటే సత్యము. చెప్పండి, దేవుడు అబద్ధము ఆడతాడా? అసలు దేవుడికి అబద్ధం అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనకి తెలియదు అసలు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమే, కానీ అబద్ధం అనేది ఉండదు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో మనము అలాంటి వారై ఆరాధింతే మనకు వెంటనే జవాబు దొరుకుతుంది. హల్లెలూయ. వెంటనే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం డూప్లికేట్ ప్రార్థన ఎంతసేపు చేసినా పని అవుదండి.
ఎంతసేపు మనం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాల ఆరాధన చేసినా అది దేవుడి దగ్గరికి వెళ్దాం, అది దేవుడి దగ్గరికి వెళ్ళదు. వింటున్నారా? దేవుడి దగ్గరికి వెళ్ళే ఆరాధన ఏది చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోను. అంటే ఒక మాట చెప్పునా, నువ్వు శరీర సంబంధిగా అంటే ఇప్పుడు తిండి, తాగుడు, తిరుగుడు, దరిద్ర పనులు చేసే ఆరాధన దేవుడు ఒప్పుకోడు. 2, అబద్ధములో జీవిస్తూ చేసే ఆరాధన దేవుడు ఒప్పుకోడు. కానీ చాలామంది క్రైస్తవులు, సేవకులు అందరూ ఆ డబ్బుల కోసం, ఆ లోకం కోసం, ఆ రకరకాలైనటువంటి వాటి కోసం వాళ్ళు చేస్తారు. కానీ మనం అలా ఉండొద్దు, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కాబట్టి అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, దేవుడు కోరుకున్నట్టు మనం ఉండాలా, మనం కోరుకున్నట్టు దేవుడు ఉండాలా? చెప్పండి. మరి దేవుడు కోరుకున్నట్టు ఉంటే కనుక మన జీవితాలు ఫలభరితంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మారిపోతాయి. హల్లెలూయా. ఎలా మారుతాయట? ఫలభరితంగా. ఎండిపోయిన బ్రతుకులు ఫలభరితంగా అంటే మీరు ఇంకొకళ్ళకి ఇచ్చేవారుగా, మీరు ఫలించేవారుగా, మీరు అద్భుతమైన జీవితము కలిగిన వారిగా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా పాడనా స్తోత్ర గీతం. సింహపు గోనులు కాపాడినది నీవే కదా, జలప్రళయములో నోవాహు కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించినది నీవే కదా, ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించినది నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్త్రీని కరుణతో బ్రోచిన సత్యాశ్రితుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆనంద్ కూడా చేయొత్తాడు మనల్ని వదలనని. ఆనందం ఉండటం వల్ల పాటలకు ఊపు వస్తుంది, మనకి ఎక్కువ పాటలు పాడతాం. చేయెత్తేసాడు, మనని ఎత్తేసాడు, తర్వాత ఆలోచిస్తాడు ఎక్కడికి వెళ్తానికి లేదు, ఇంకా మనతో ఉండవలసిందే చివరి దాకా కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
మనుషుల వలన మనుషులు రారు. ఆనందైనా, అబ్రహాం అయినా, మీరైనా, ఎవరైనా దేవుడు చెప్తే వస్తారు, మనుషులు చెప్తే రారు. దేవుని స్తోత్రం. వాళ్ళతోటి దేవుడే మాట్లాడతాడు. వచ్చిన వారిని మనం తృణీకరించకూడదు, నిలబెట్టుకోవాలి. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము అంటాడు. జీవితంలో అన్నీ పోగొట్టుకుంటామేనా? సంపాదించుకుంటాం అనేది లేదా? ఆడెంత, ఈడెంత, ఈడెంత, ఆడెంత. కాబట్టి నువ్వు అందరినీ పోగొట్టుకుంటావు, చివరికి నీకెవరు మిగలరు, నీకు నువ్వు మిగలవు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. ఒక మనిషిని సంపాదించుకోవటం చాలా కష్టం, పోగొట్టుకోవటం అంత సులువు అసలు లేనే లేదు. ఒక్క నిమిషంలో పోతారు. సంపాదించుకోవాలి. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మన బలహీనతలు భరించి, మన తప్పులు భరించి, మన పాపాలు భరించి నిలబెట్టుకుంటున్నాడు. మనం ఒక మనిషిని ఒక్కరోజు కూడా భరించలేకపోతున్నాం. ఇదేం దారుణం అండి! ఏం ఆనందం! మనుషుల్ని భరించలేకపోతున్నారు, దేవుడు మనల్ని భరిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇలాంటి మనస్తత్వం మనకెందుకు లేదు? ఇందాక యూట్యూబ్లో ఘంటసాల గారి గురించి ఒక మాట విన్నాను. ఆయన ఎక్కడికో ఒక షాప్ గాడు ఆగి కారులో దిగి టీ తాగుతున్నాడంట, చాలా సంవత్సరాల కిందట. తాగుతుంటే ఆ రేడియోలో ఆయన పద్యాలు ఏవో వస్తున్నాయంట. ఒక రిక్షా వాడు అక్కడ ఆగి ఆ పద్యంతో పాటు ఇతను కూడా పద్యాలు పాడేస్తున్నాడు. పాడేస్తుంటే చాలా బాగా పాడుతున్నాడు. ఈయన కూర్చుని టీ తాగుతున్నాడు. ఈయన ఘంటసాలని ఎవరో తెలదు. తాగుతున్నాడు. ఆ పద్యాలన్నీ వరుసగా పాడేసి చివరిలో ఈయన బాగా పై స్థాయిలో పాడి ఇక్కడ కీసుకొచ్చేసిందంట అతనికి. ఆపేసాడంట. ఏం పాడాడు నా కొడుకు, భలే పాడాడు నా కొడుకు, అబ్బాబ్బాబ్బాయి ఈడు పాడినట్టు ఒక్కడో పాడలేడు. ఒరే నాన్న ఘంటసాల, నేను పాడలేకపోయాను రా. వారిని అమ్మ భలే పాడేవరా అన్నాడంట. పక్కన ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. అంతట్లోకి ఎవరో వచ్చి గబగబా కార్ డ్రైవర్ అందరూ, రే ఘంటసాల గారు ఈయన. అప్పుడు వాళ్ళు అందరూ వచ్చేటప్పటికి అటు పారిపోయాడు. పారిపోయాక ఆ టీ షాప్ ఆయన అందరూ వచ్చి, మీరు ఘంటసాల గారు అని తెలియదండి. అప్పుడు ఆయన అడిగారంట, అదేంటి ఆయన మీద మీకు కోపం రాలేదా అంటే ఆయన అన్నాడంట, అతడు ప్రేమతో మనస్ఫూర్తిగా సంతోషంగా మాట్లాడాడు, దాంట్లో నాకు బూతులు కనబడలేదు, నా మీద ఉన్న ప్రేమే కనబడింది అన్నాడు. గట్టిగా దేవుని అంతకంత గొప్పళ్ళు అయ్యారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ పాటలు అలా ఉండిపోయినాయి. అలాంటి మనస్తత్వం ఉండాలి మనకి, క్షమించే మనసు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు గొడవలు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? క్షమించే హృదయం లేదు, వంకర హృదయాలు. దేవుడు పిల్లలమని చెప్పుకుంటున్నారు కానీ ఆ హృదయం లేదు. ఆ హృదయం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. భయంకరమైన పాపాత్ముల్ని దేవుడు క్షమించినప్పుడు చిన్న చిన్న పాపాలు చేసే వాళ్ళని మనము క్షమించలేకపోతున్నాం. అసలు ఆ హృదయం లేదు మనకి. ఏ హృదయం లేదు? గట్టిగా చెప్పండి. క్షమించే హృదయం లేదు. ఆ క్షమించే హృదయం వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు మనకు. చాలామంది దెబ్బలాడుకుంటారు కదా, 10-15 రోజులు ఆ దెబ్బలాట గురించి ఆలోచిస్తారు. మరి నేను ఎవరితోటన్నా గొడవ పడ్డాను అనుకోండి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి పడుకుంటాను, మళ్ళీ ఆ గొడవే గుర్తుండదు. దేవుని స్తోత్రం. క్షమించాలి. మనలను దేవుడు క్షమించిన ప్రకారము చెప్పండి, ఎదుటివారిని క్షమించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆవిడ అంటుంది, అయ్యా ఇవన్నీ చాలా బాగా చెప్పారు కానీ మరి మాకు లాస్ట్లో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చును. మోషే గారు చెప్పారు మాకు, ఒక క్రీస్తు అభిషిక్తుడు యేసయ్య వస్తాడు, అప్పుడు మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు అని పాత నిబంధనలో చెప్పారు. మీరు చాలా బాగా చెప్పారు కానీ
మీరు ఎంత బాగా చెప్పినా కూడా యేసయ్య వచ్చినప్పుడు వింటామండి అంది ఆవిడని చూసి దేవుడికి సంతోషం కలిగింది. అంటే యేసయ్య మాట మీద ఎంత ఆసక్తి కలిగి ఉంది ఆవిడ. కాబట్టి ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్నా నేనే మెస్సయ్యను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారా ఎప్పటికి బయలుపరచుడు ఆయన, ఎంత సమయానికి నేను యేసునని చెప్పాడు. చూసారా, ఇది మీరు గ్రహించాలి. కాబట్టి మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, యేసు తనని తాను మీకు బయలుపరుచుకుని మీతో సహవాసం చేసి మిమ్మల్ని నడిపించాలని మీరు ఎవరైనా భావిస్తే ఆవిడలాగా మీరు కూడా ఎప్పుడు సత్యమే చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? సత్యమే. ప్రేమ గల తండ్రి, ఈరోజు సువార్తను బట్టి స్తోత్రాలు. మేమందరము కూడా అలాంటి హృదయాన్ని కలిగి నీతో సహవాసం చివరి వరకు చేసే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు ప్రభు బల్ల వంటలు చేసేవారు ఎవరు చూసుకోండి, తప్పించుకోకండి. మీకు అందరికీ తెలుసు కదా, వచ్చే శుక్రవారం నుంచి 3 గంటలకు ఉపవాస ప్రార్థన ముగుస్తుంది.